భారత సంతతికి చెందిన వ్యోమగామి సునీత విలియమ్స్ అలాగే బుచ్ విల్మోర్లు గత జూన్ నెలలో అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న విషయం తెలిసిందే. 8 రోజుల తర్వాత వారు భూమికి చేరుకోవాల్సి ఉన్నప్పటికీ వారిని గమ్యం చేర్చే వ్యోమనౌక బోయింగ్ స్టార్ లైనర్ క్యాప్స్యూల్లో కొన్ని సమస్యలు తలెత్తడంతో వారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS లోనే ఉండిపోవాల్సి వచ్చింది. ఇక వచ్చే ఏడాది ఎలాన్ మస్క్ సంస్థకు చెందిన ఎక్స్ వ్యోమనౌకలో వారు భూమికి చేరుకుంటారని నాసా చీఫ్ బిల్ నెల్సన్ చెప్పారు. ఇద్దరు వ్యోమగాములు 2025 ఫిబ్రవరిలో భూమికి తిరిగి వస్తారని నాసా తెలిపింది. దీంతో వీరిద్దరూ ఇంకో 6 నెలల పాటు అంతరిక్షంలోనే ఉండబోతున్నారు. అయితే ప్రస్తుతం సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్ల ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన నెలకొంది. ఇంకా కొన్ని నెలల పాటు అంతరిక్ష కేంద్రంలోనే ఉండాల్సి రావడంతో వారు స్పేస్ అనేమియా బారిన పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇంతకీ స్పేస్ అనేమియా అంటే ఏంటో తెలుసుకుందాం. వ్యోమగాములు అంతరిక్షంలో ఎక్కువ రోజులున్న సమయంలో వారి శరీరంలో ఉండే ఎర్ర రక్త కణాల సంఖ్య అంటే రెడ్ బ్లడ్ సెల్స్ కౌంట్ క్రమంగా తగ్గిపోతాయి. ఈ పరిస్థితిని మెడికల్ పరిభాషలో స్పేస్ అనేమియా అంటారు. అంతరిక్షంలో గురుత్వాకర్షణ శక్తి ఉండదు కనుక ఎర్ర రక్త కణాల్ని శరీరం వేగంగా ధ్వంసం చేస్తుంది. అంతరిక్షంలో అతి తక్కువ స్థాయిలో గురుత్వాకర్షణ శక్తి ఉన్నప్పటికీ ఎర్ర రక్త కణాల్ని వేగవంతంగా ఉత్పత్తి చేసే సామర్థ్యం శరీరానికి ఉండదు. సాధారణంగా భూమిపై అయితే మానవ శరీరం ప్రతి సెకనుకి 2 మిలియన్ల ఎర్ర రక్త కణాల్ని ఉత్పత్తి చేయడంతో పాటు ధ్వంసం కూడా చేసే కెపాసిటీ ఉంటుంది. ఇప్పుడు దాదాపుగా 6 నెలల సమయం వ్యోమగాములు అంతరిక్షంలో గడపాల్సి రావడంతో వారి శరీరంలో సెకనుకి 3 మిలియన్ల ఎర్ర రక్త కణాలు ధ్వంసం అవుతున్నట్టు నేచర్ మెడిసిన్ అనే సంస్థ చేసిన ఒక స్టడీ ద్వారా తెలిసిందే. అంటే వారు అంతరిక్షంలోకి వెళ్ళక ముందు, అంతరిక్షంలోకి వెళ్ళాక పోల్చితే ఇది 54% అధికంగా ఉన్నట్టు గుర్తించారు. అయితే వ్యోమగామి అంతరిక్షంలోకి ఎంట్రీ ఇవ్వగానే ఎర్ర రక్త కణాలు తగ్గే ప్రక్రియ ప్రారంభమవుతుందని నాసా ఒక నివేదికలో పేర్కొంది. ఎర్ర రక్త కణాల్ని ధ్వంసం చేయడం ద్వారా అప్పటికే తక్కువ స్థాయిలో ఉన్న ఆక్సిజన్ కి శరీరం అడ్జస్ట్ అవుతుందని నాసా వివరించింది. ఇక శరీరంలో ఎర్ర రక్త కణాలు తగ్గడం వల్ల వ్యోమగాములు బలహీనపడ్డం, ఎర్ర రక్త కణాలు లేకపోవడంతో అనేమియాకి గురి కావడం, దీంతో వారు చేయాల్సిన పనుల్లో వేగం తగ్గడం, నీరసించిపోవడం వంటివి జరుగుతాయి. ఎర్ర రక్త కణాలు తగ్గిపోవడానికి కారణం వ్యోమగామి తొలిసారిగా అంతరిక్షంలోకి అడుగుపెట్టినప్పుడు శరీరంలోని ఫ్లూయిడ్లలో మార్పు రావడంతో రక్తం కూడా తగ్గిపోతుందని దీనిపై పరిశోధన చేసిన పరిశోధకులు తొలుత భావించారు. కానీ ఇది తప్పని ఆ తర్వాత తేలింది. వ్యోమగామి అంతరిక్షంలో ఉన్నంతకాలం ఎర్ర రక్త కణాలు క్రమంగా తగ్గిపోతాయని వారు ధృవీకరించారు. ఈ ప్రక్రియని హెమాలిసిస్ అని పిలుస్తారని యూనివర్సిటీ ఆఫ్ ఒట్టావాకు చెందిన పరిశోధకుడు గై ట్రూడెట్ చెప్పారు. రక్త కణాలు ధ్వంసం అవడం వ్యోమగామి భూమికి చేరిన తర్వాత కూడా కొన్ని రోజులు జరుగుతుందని తెలిపారు. ఇక రక్త కణాలు తిరిగి పెద్ద సంఖ్యలో ఉత్పత్తి కావాలి అంటే వ్యోమగాములు మంచి పోషకాహారం తీసుకోవాల్సి ఉంటుంది. ఇక సునీత విలియమ్స్ విషయానికి వస్తే ఆమె ఎముకలు బలహీనపడ్డం, కండరాల బలహీనత, గుండె శ్వాస సంబంధిత సమస్యలు, కంటి చూపు సమస్యలు వస్తాయని గురుగ్రామ్లోని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపల్ డైరెక్టర్ మరియు చీఫ్ BMT డాక్టర్ రాహుల్ భార్గవ తెలిపారు. రోదసిలో ఉండే సూక్ష్మస్థాయి గురుత్వాకర్షణ శక్తికి శరీరం అలవాటు పడిపోవడం వల్ల రక్తపోటు, గుండె పనితీరులో మార్పులు చోటు చేసుకుంటాయని చెప్పారు. దీంతో భూమికి చేరుకోగానే గుండె, శ్వాస సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. కొందరు వ్యోమగాములు కంటి చూపు సమస్యల గురించి ఫిర్యాదు చేశారని గుర్తు చేశారు. అయితే దీని గల కారణాల్ని మరింత లోతుగా విశ్లేషించే పనిలో ఉన్నారు పరిశోధకులు. ఇక ఈ సమస్యల నుంచి బయటపడేందుకు కొన్ని వారాల సమయం తీసుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. ఇది వ్యోమగాములు రోదసిలో ఎంతకాలం ఉన్నారు అనే దానిపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. ఇక స్పేస్ అనేమియాతో వ్యోమగాములు దీర్ఘకాలంలో ఇంకా ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందో అనే అంశంపై లోతుగా స్టడీ చేస్తున్నట్టు పరిశోధకులు తెలిపారు. ఇక త్వరలోనే అంగారకుడిపైకి మానవుణ్ణి పంపాలనే ఆలోచన చేస్తున్న నాసా దీనిపై మరింత అవగాహన తెచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.